సార్ లక్ష్మణ్ గారు, ఇకపోతే ఈ ఏవి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి స్పందిస్తూ ఆయన ట్విట్టర్ వేదికగా చాలా ఘాటుగానే అడుగుతున్నారు. స్పందించారు. ఏదైతే ఆ, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళని గుర్తించే పని కొంతమంది విశ్రాంత విశ్రాంత ఐపీఎస్ అధికారులు బాధ్యతగా తీసుకున్నారు అని పేర్లు కూడా ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఏబి వెంకటేశ్వరరావు గారిని, అలాగే ఆర్పి ఠాకూర్, యోగానంద్ లాంటి కొందరు ఆఫీసర్స్ తెలుగుదేశం పార్టీకి ఒక గ్రూప్ లాగా, ఒక జట్టుగా ఏర్పడి ఆ రకంగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని హెరాస్ చేస్తున్నారని చెప్పేసి పేర్లు తీయటాన్ని ఆయన తప్పుపడుతున్నారు. కోర్స్ నీకులాగా అవినీతి మాకు లేదు, అలాగే నువ్వు ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు నన్ను వేధించావు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అని చెప్తూనే నేను దేశం కోసం పనిచేశాను, నువ్వేమో దేశం యొక్క పరువుని తీసుకెళ్ళి ఆఖరికి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అమెరికాలో కూడా పరువు తీసేసామని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే భాష మాట్లాడినప్పుడు ఆయన కొద్దిగా పరుషంగాను సింగులర్గా మాట్లాడటం మనం చూసాము ఏబి వెంకటేశ్వరరావు గారు, అలాగే మిగిలిన ఆఫీసర్స్ని. కాబట్టి నోరు సంభాళించుకో అని చెప్పేసి ఇలాగూ ఆయన ఈరోజు స్పందించడాన్ని ఎలా చూడాలి? త్వరలోనే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతారు, లేదంటే కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఆయన ఒక క్రియాశీలక పదవి ఇస్తారని చెప్పేసి వార్తలు వినపడుతున్న నేపథ్యం ఎలా చూడాలి సార్? రెడ్డి గారి ప్రభుత్వంలో ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కొన్ని ఆరోపణలు రావడం, కేసులు పెట్టడం, ఆయనను మానసికంగా వేధించడము జరిగింది. మనం అందరం చూసి కాదు. ఆ కోపం వెంకటేశ్వర గారి ఉన్నప్పుడు, ఆయన పేరు ఎత్తినప్పుడు ఆయన ఆవేశపడి ఉండొచ్చు. ఈ సమాచారం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాచారం నేను 1.5 నెలల కిందటే విన్నాను. వినడం కాకుండా విజయవాడలో ఒక స్టార్ హోటల్లో 5వ అంతస్తులో, మొత్తం ఆ అంతస్తులో ఫ్లోర్లో ఎన్ని రూములు ఉన్నాయో అన్ని రూములు కూడా బుక్ చేసుకున్నారు. అంటే ఇంకా ఎవ్వరు కూడా ఆ ఫ్లోర్ ఎంటర్ కాకుండా చేసుకొని అక్కడ కొంతమంది రిటైర్డ్ అయిన అధికారులు, కొంతమంది వర్కింగ్ అధికారులు, ఒక జనసేన నుంచి ఒక లీడరు, తెలుగుదేశం నుంచి ఒక లీడర్, బీజేపీ వాళ్ళ లీడర్, అక్కడ వీళ్ళందరినీ కూడా అంటే బదిలీలు ఎవరిని చేయాలి, ఎక్కడ పెట్టాలి, అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో ఎవరు పూర్తిగా జగన్మోహన్ సమర్థించారు తినేటువంటి అనేక సమాచారాలు తెప్పించుకొని వాళ్ళు ప్రభుత్వ పెద్దలకి ఇదిగో ఈయన ఆడుంటే బాగుంటుంది, ఈయన ఉంటే బాగుంటుంది, 8 ఆరోపణలు ఉన్నాయి, 8 ఉన్నాయి, ఈ డిపార్ట్మెంట్ ఇతనైతే బాగుంటుంది అనేటువంటిది సూచించారు అనేటువంటిది నా దృష్టికి వచ్చింది. నేను కూడా నమ్మలే, అంత నెట్వర్క్ ఉంటే ఎలా చేయగలుగుతారు? ఆ చెప్పింది కూడా ఎవరో కాదు, మళ్ళీ నాకు చెప్పింది పక్కా తెలుగుదేశం నాకు చెప్పింది. నేను ఒక జర్నలిస్ట్ని పంపించి ఏంటి అక్కడ చూడు, అసలు అది మొత్తం బుక్ అయిందా, ఒక 5th ఫ్లోర్, అక్కడికి అలౌ చేయరు, ఓకే చూసిరా అని చెప్పారు. విజయవాడ కింద మామూలుగా రిసెప్షన్లో అంతా అడిగితే 5th ఫ్లోర్లో రూమ్ కావాలా, మాకు అక్కడే కావాలంటే అవన్నీ బుక్ అయిపోయినాయి, ఇవ్వం సార్. ఇంకా పైకి వెళ్ళే సాహసం అవన్నీ చేస్తే అక్కడ ఏ వ్యవస్థలు ఉన్నాయో తెలీదు. మనం ఆ ఫ్లోర్కి వెళ్తే అసలు అలౌ చేస్తారో లేదో కూడా తెలియదు, లిఫ్ట్ అక్కడ ఆగుతుందో లేదో తెలియదు. ఇంత పరిశీలన చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇవాళ వార్తలు రాసే మీడియా సంస్థలు కూడా లేవు. అందరికీ భయం ఉంది. ఈ ప్రభుత్వంలో ఉంది, గత ప్రభుత్వంలో ఉంది. నేను ఈ ప్రభుత్వం వస్తానే భయం లేకుండా అందరూ వ్యవహరిస్తున్నారని నేనైతే అనుకోవటం లేదు. అంత వ్యవహరిస్తే ఈ పాటికి ఎన్నో అంశాలు బయటికి రావాల్సింది, రాలేదు కదా. ఇప్పుడు ఈ విషయం నాకు తెలుసు, 1 నెల కిందట ఏ పత్రికల్లో అయినా వార్తలు వచ్చాయా? విజయవాడ నడిబొడ్డులో స్టార్ హోటల్లో జరుగుతూ ఉంటే ఎక్కడైనా వార్త, సాక్షిలో అయినా వార్త వచ్చిందా? రాలేదు. వాళ్ళకు కూడా సమాచారం ఉండదు. ఒకవేళ ఉన్న భయం ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి పోనీ 1.5 నెల రోజుల తర్వాత ఎవరైనా చెవిలో వేశారేమో, ఆయన ఇప్పుడు చెప్పాడేమో అనుకుంటా. అంటే ఒకటి ఏంటంటే ప్రభుత్వం కొత్తది మారినప్పుడు
సహజంగానే ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, అంతకు ముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా నేను కళ్ళారా చూసిందంటే, ఖచ్చితంగా ఒక ప్రభుత్వం కొత్తది వస్తే ఆ ముఖ్యమంత్రికి అనుభవం ఉండదు కాబట్టి ఒక టీం తయారైపోతుంది ఆటోమేటిక్. మాజీలు వస్తారు, మాజీ ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తారు, ప్రెసిడెంట్ వాళ్ళు వస్తారు, అందులో అధికార పార్టీ వాళ్ళు కూడా యాడ్ అవుతారు, సలహాలు తీసుకుంటారు, ఎవరిని ఎలా పెట్టాలి, ఏ ఆఫీసర్ని యాడ నియమిస్తే బాగుంటుంది, నీతిపరుడు నిజాయితీపరుడు. ది గ్రేట్ రాజశేఖర రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెక్రటరియట్లోకి వచ్చి పదవి బాధ్యత సంతకం పెట్టేటప్పుడు నేను ఎదురుగానే ఉన్నాను. నా వైపు ఇలా చూసి, లక్ష్మణ్, నా దగ్గర ఒక మంచి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి, నీతి నిజాయితీపరుడు ఒక్కరన్నా కావాలి ఇక్కడ. అందరి ముందరే చెప్పాడు, కెమెరా ఉండగానే కావాలా, ఒక పేరు చెప్పు, నీ సలహా ఒక పేరు చెప్పాను. చెప్పాను. ఆయన అప్పుడు డిప్యుటేషన్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నాడు, ఆయన తీసుకొచ్చారు. అలా చెప్పడంలో తప్పులేదు. ఇప్పుడు అధికారులు రిటైన్ వాళ్ళు చెప్పడంలో తప్పులేదు, సలహాలు ఇవ్వడం తప్పులేదు. బట్ చంద్రబాబు నాయుడు గారికి అవసరం అని నా రాశారు. కొత్తగా వచ్చారు, రోసే కొత్తగా వచ్చారు, కిరణ్ కుమారుడు కొత్తగా వచ్చారు, జగన్మోహన్ రెడ్డి కొత్తగా వచ్చారు. ఈయన కాదు కదా, ఈయనకున్న నెట్వర్క్ వేరు కదా. ఈయన పార్టీలోనే ఆయన సలహా చెప్పే వాళ్ళు ఉన్నారు, అనేక విషయాలు తెలిసేవారు. మధ్యలో జనసేన దూరింది. దీంట్లో వాళ్ళు ఎందుకు దూరారో, పవన్ కళ్యాణ్ గారికి ఆ సమాచారం ఎందుకు లేదో తెలియదు నాకు. అది మళ్ళా పేరు లేని వ్యక్తి కాదు, బాగా పేరున్న వ్యక్తే. జనసేన పార్టీ క్లియర్ గా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, నేను పేరు చెప్పడం బాగా చెప్పదలుచుకోలేదంటే ఇప్పుడు లేదు, తీసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నారు కానీ నాకున్న సమాచారం ఇప్పుడు లేదే, ఆ టీం అక్కడ లేదు, వెకేట్ చేశారు. అందువల్ల ఇప్పుడు మనం నిరూపించాలి కాబట్టి ఎప్పుడు ఉప్పలక్ష్మి మీద కూడా మేము ఇప్పుడు, ఎందుకంటే సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా కూడా అరెస్ట్ మేము కూడా చేస్తామని ముందుకు వచ్చేసింది కదా ఈ ప్రభుత్వం. ఎవరు వదిలిపెట్టాము లేదు కానీ అంటున్నాను, అనవసర రిస్క్ ఎందుకు అని పేర్లు చెప్పదలుచుకోలేదు. ఎస్ గఫూర్ గారు, ఇకపోతే అసలు ఒక జట్టుగా ఏర్పరిచారా లేదా, పర్పస్ ఏంటి అని? ఇప్పుడు నేరం చేసినప్పుడు ఎవడ సలహా ఇస్తే ఏమైంది, నువ్వు చేయకపోతే నీ దగ్గర రారు. కానీ ఆయన ఏమంటున్నారంటే ఇవి అక్రమ అరెస్టులు కాబట్టి దీనికి వెనకాల ఒక 2-3 అని చెప్పేసి. అయితే ఇక్కడ నేను కూడా విన్నాను సార్, ఆయన మాట్లాడిన భాష, చెప్పే విధానంలో కూడా ఏబి వెంకటేశ్వరరావు లాంటి తోడు, అది కూడా ఆయనకి నొచ్చుకోవడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చు అంత. అలాగే అదే ప్రెస్ మీట్లో అనుకుంటా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్రస్ట్రేషన్ ఆయన భాషలో బాగా క్లియర్గా కనపడుతుంది సార్. అంటే ఇక్కడేదో మనం జడ్జ్ చేస్తున్నామని కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు కూడా ఏదో విషయంలో ఈ సోషల్ మీడియాలో మీ వాళ్ళే, తెలుగుదేశం వాళ్ళే వర్ర రవీందర్ రెడ్డి హ్యాండిల్స్ తయారు చేశారు, మా చెల్లిని తల్లిని అని ఆరోపణలు చేయొచ్చు. కానీ ఆ వాడేటప్పుడు ఇటువంటి నీచ నికృష్టుడైనటువంటి చంద్రబాబుని ఎక్కడా చూడలేము, ప్రపంచంలో ఎక్కడ ఉండడు, కానీ మన దురదృష్టం కొద్దీ ఏపీలో పెట్టాడు అన్నప్పుడు అది ఆ మాటల్లో చాలా ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. అంటే ఒక అసహనం అనేది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గతంలో కూడా నిన్నేమైనా నికృష్టుడు నీచుడు అని అన్న మాటలు అయితే పెద్దగా వినపడలేదండి. చంద్రబాబు నాయుడు గారికి ఒక డెకోరం మెయింటైన్ చేస్తాడు. మరి ఇప్పుడు పవర్ పోయిన తర్వాత కూడా ఆయన ఏం సంభాళించుకుంటునే పరిస్థితి కనపట్టలేదు అనపడింది. అంటే నేను భాష చెప్పాలి కాబట్టి అది కూడా ఈరోజు ఏబీవీ గారు అంత సీరియస్గా రియాక్ట్ అవ్వడానికి కారణమేమో. ఇప్పుడు సురేష్ గారు నంబర్ 1 ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారు. ఏంటి ఇస్తే నీకేంటి? ప్రభుత్వం ఇప్పుడు నీవు మంత్రివర్గం కాదని ఎంతమంది సలహాదారులను నియమించుకున్నావు? నీకేం నైతిక హక్కు ఉంది ఇతరుల గురించి చెప్పడానికి? తెలుగుదేశానికి ఏబి వెంకటేశ్వరరావు దగ్గర అందరికి తెలిసిందే. ఆయన బాగా ఇబ్బంది పెట్టినారు, తెలుగుదేశం కాబట్టి ఇబ్బంది పెట్టినారు కదా. లాస్ట్ ఒక్క రోజు మాత్రమే డ్యూటీ ఇచ్చి రిటైర్ చేసినారు ఆయన. ఒక పూట చంద్రబాబు పూటనో ఒక రోజు ఏదో. మరి ఏపీ వెంకటేశ్వరరావు నీ పట్ల సానుకూలంగా ఉండాలని ఎట్లా ఆశిస్తావు? సానుకూలంగా ఉండడు. అట్లాగే ప్రభుత్వానికి ఎవరు సలహా ఇస్తే నీకేంటి? వాళ్ళు అక్రమంగా అరెస్టులు చేయిస్తున్నారు, నువ్వు కోర్టుకు పోతున్నావు కదా, కోర్టుకు పో, న్యాయస్థానాలు ఉన్నాయి, నువ్వు వినియోగించుకో, అంతే తప్ప అరెస్టులు చేయొద్దు అనే డిమాండ్ ఎట్టు చేస్తావు? నీవు చేయలేదా ఇంతకుముందు? నీ ప్రభుత్వంలో శ్రీకాకుళంలో పట్టుకొని కర్నూలులో పట్టుకొని రాలేదా? గుంటూరులో ముస్లాంని పట్టుకొని కర్నూలు తీసుకుని రాలేదా? కాబట్టి నీవు ఒకసారి ఇతరులు అంటున్నావంటే ఒక చేయి నువ్వు అక్కడ ఒక్క ఏళ్ళు చూపిస్తున్నావంటే 4 ఏళ్ళు నీ వైపు చూస్తున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నేర్పించిన పద్ధతి తప్ప ఇంకోటి కాదు.
ఇక పోతే ఈరోజు పోలీస్ అడ్మినిస్ట్రేషను ఫెయిల్యూర్ అండి. ఏబి వెంకటేశ్వరరావు గారి సలహా కారణమా లేకుంటే ఇంకోరి సలహా కారణమా నాకు తెలియదు. ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు డీజీపీని పోలీస్ అధికారులను కూర్చుకుంటుంటే ఏం జరుగుతుంది, వెంకటరెడ్డికి బెయిల్ ఎట్లొచ్చింది అని రివ్యూ చేసినట్టుగా పేపర్లో వచ్చింది. అంటేనే ఫెయిల్యూర్ కదా. ఎందుకు ఇట్లా ఫెయిల్యూర్ అవుతుంది అంటే అస్మదీయులందరూ ఉండాలంటే అస్మదీయుడు అన్నప్పుడు పని ఎందుకు చేస్తాడు? నేనేం చేసినా చెల్లుతుంది, నేను పని చేయకపోయినా చెల్లుతుంది, నేను అస్మదీయునుకుంటూ అవతలంతో రాజీ అవుతా. ఇది కదా అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు ఉంటుందంటే నువ్వు నిఖార్సుగా ఉండి పద్ధతి ప్రకారంగా రూల్ ఆఫ్ లా అమలు చేస్తున్నావా లేదా అనేటువంటిదే నువ్వు గీట్రాయి పెట్టుకుంటే ఎవడన్నా మాటింటాడు. కానీ నువ్వు ఇతరులను ఎఫిషియెంట్ ఆఫీసర్స్ కూడా దూరం పెట్టి నాకు తొత్తుడుగా ఉండాలని తొత్తున్నోడు పనిచేయడు. కాబట్టి అనుభవిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు. కాబట్టి అది రెండవది. మూడవది ఏమంటే ఈరోజు సోషల్ మీడియా విషయంలో కావచ్చు, ఇంకో దాంట్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన మాట్లాడే నైతిక అధికారం లేదండి, నైతిక హక్కు లేదు ఆయనకు. ఆయన నేర్పించిన అసలు మొత్తం ఈ దుర్మార్గమైనటువంటి భాష కానీ, ఈ అసభ్యమైనటువంటి భాష కానీ, పార్లమెంటరీ సాంప్రదాయాలకు భిన్నమైనటువంటి పద్ధతులు కానీ నేర్పించిందే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన నైతిక హక్కు లేదు, ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది. వాడు వీడు ఏం భాష అండి? ముఖ్యమంత్రి స్థాయిలో ఇంతకాలం పనిచేసిన వాడు మాట్లాడే భాషన గౌరవం నేర్చుకోకపోతే రాజకీయాలు తప్పుకొని నీ ఇంట్లో కూర్చున్నావు అంతే తప్ప రాజకీయాలు ఉన్నప్పుడు ఇతరుల్ని గౌరవించడం నేర్చుకుంటే ఆయనకు మంచిది. నేర్చుకోకపోతే ప్రజలు ఎవరు దగ్గర రానియరు. కాబట్టి ఈరోజు జరుగుతున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం పట్టించుకోవాలంటే ఏమిటి? ఇప్పుడు అదాని కేసు, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. అవన్నీ తీయాల, బయటికి తీసి ఎవరైనా కావచ్చు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాడిని, ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన వాడిని వదలము అనేటువంటి ఒక పద్ధతి నేర్పిస్తే రాబోయే కాలంలో ప్రజలకు ఒక భద్రత ఉంటుంది అనేసి నేను భావిస్తున్నాను. ఆ రకంగా ఖచ్చితంగా చర్యలు ఉండాలా. ఏబి వెంకటేశ్వరరావును ఆ రకంగా మాట్లాడటం వాడు అని నేను కూడా విన్నానది. ఆ ఏబి వెంకటేశ్వరరావు లాంటోడు ఏబి వెంకటేశ్వరరావు గారు లేదా ఇంకోరు సలహాదారులుగా ఉంటారు. ఇప్పుడు రాజకీయ పార్టీలుగా ఉంటారు, రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు. వాళ్ళేమి అధికారం లేరు కదా. వాళ్ళు ఐపీఎస్ గా ఇప్పుడు అధికారం చెలాయిస్తూ తెలుగుదేశం ఏజెంట్లుగా ఉంటే మనం తప్పు పట్టాలి. పోయి తెలుగుదేశం ఆఫీస్ లో కూర్చోయా, కాకే డ్రెస్ వదిలేసేయని. వాళ్ళు రిటైర్ అయిన వాడు ఇష్టం. నువ్వు ఆ మాధవ్ వాడు ఏది తాడిపత్రిలో మిషన్ తిప్పి జేసీ దివాకర్ తొడగొడితే ఎంపీ చేసివు కదా నువ్వు. అవును. కాబట్టి ఇవన్నీ రాజకీయ పార్టీలు చేస్తున్నారు. ఎంపీ చేశాడు ఆయనేమో దిగంబర స్వామి లాగా నేను ఎంపీని కాదని చెప్పేసి ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పటికీ కూడా కంటిన్యూ చేసుకుంటున్నాడు. బాబాలాగా బట్టలు ఇప్పుకొని పిలవడ్డారు. కాబట్టి ఏమైనా నేను చెప్పేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం రివ్యూ చేసుకోవాలండి. నేను కింది స్థాయిలో, నేను పైన మాట్లాడడం లేదు, కింది స్థాయిలో చూస్తున్నా చాలా నిర్వీర్యంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకో ఏమన్నా నేను ఒక పోలీస్ ఆఫీసర్తో కూడా మాట్లాడినా, ఏమైనా ఇంత అన్యాయం జరుగుతుంది కదా అంటే, మాకెందుకు సార్ చూడంటుంటాం, మా ఉద్యోగం మేము చూసుకోవాలా. ఇది ఇప్పుడు ఉండేటువంటి ఆన్సర్. ఇది సరైనది కాదు. మరి వాళ్ళు ఇష్టం, చెడ్డ పేరు చేసుకుంటారా మంచి పేరు చేసుకుంటారా వాళ్ళ ఇష్టం. శ్రీధర్ శర్మ గారు, నేను మళ్ళీ రిపీట్ చేసేది ఏం లేదు. ఇక ఆల్రెడీ గఫూర్ గారు చెప్పారు ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయి అనేది. ఆ ల్యాప్సెస్ పవన్ కళ్యాణ్ గారు మాటల్లోనూ వినపడింది, చంద్రబాబు నాయుడు గారి మాటల్లోనూ వినపడింది, ఆఖరికి అనిత గారి మాటల్లో కూడా వినపడింది. మరి ఇప్పటికీ సెటరేట్ కాలేదు అంటే ఈజ్ ఇట్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ సోకాల్డ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి హయాంలో? ఇప్పుడు ఎన్నాళ్ళు అనుభవం అనేది ఇక్కడ కాదండి, వ్యవస్థ ఎన్నాళ్లలో సర్వనాశనం అయిపోయింది అనేది ఇక్కడ మనం చూడాలి. అనుభవం అనేది మళ్ళా నాశనం అయిన దాన్ని మళ్ళా గాడిలో పెట్టుకోవడం ఇదంతా జరిగిపోతూ ఉంటుంది. చంద్రబాబు గారి అనుభవం దానికి పనికొస్తుంది. అసలు వ్యవస్థని 5 ఏళ్లలో పూర్తిగా అన్ని వ్యవస్థలు, ఒక పోలీస్ వ్యవస్థని కాదు, ప్రభుత్వంలో ఉన్న రకరకాల వ్యవస్థలు అన్ని శాఖల్ని సర్వనాశనం చేసేసిన ఘనత. ఇది ఒక ఎక్స్క్యూజ్ గా తీసుకొస్తున్నారు కానీ ఏంటి, కొరడా జుళిపించి కింద పాదాల కింద భూమి కదులుతుంది అన్నప్పుడు ఎవడైనా సరే స్ట్రైట్ గా అవుతాడు. ఆ భయం ఉంటే
ఆ భయం భక్తి లేదంటే కనుక డ్యూటీ పట్ల గౌరవంగా తీసుకురాగలిగితే ఆ రకమైనటువంటి స్పిరిట్ అనేది తీసుకురావడంలో ఫెయిల్యూర్ అనేది వినపడుతుంది. అది అంటే అవకాశం ప్రభుత్వ అధికారులకు ఇవ్వాలి. ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వంలో అవకాశాలు ఇచ్చారు. హనీమూన్ టైం అయిపోయిందని చెప్పి మంత్రులకు కూడా చంద్రబాబు గారు మంత్రులను కూడా ఆయన ఇచ్చేయలేదండి. మంత్రులకు కూడా చెప్పాడు హనీమూన్ టైం అయిపోయింది, మీరు అధికారులు చెప్పి అన్ని నమ్మి మాట్లాడొద్దని చెప్పి చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. అంటే ఏంటి, ప్రభుత్వంలో అధికారులు చాలా తప్పులు చేస్తున్నారు అనేది ఆయన దృష్టికి వచ్చింది. ఆయన 94-95 ముఖ్యమంత్రిని చూస్తారు అని ఎందుకు చెప్తున్నాడు? గత 5 నెలల నుంచి 6 నెలల నుంచి కారణం ఉంది దానికి. చూస్తారు, కొంచెం టైం అధికారులకు కూడా అవకాశం ఇస్తున్నాడు. వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చేసుకున్నట్టు, లేకపోతే ఎవరు వాళ్ళ తప్పుల్ని కార్యకర్తలు ఎత్తి చూపుతున్నారు, సోషల్ మీడియా ఎత్తి చూపుతుంది, కూటమిలో ఉన్న నాయకత్వం ఎత్తి చూపుతుంది. ఇవన్నిటిని బేరీ చేసుకొని ఆయన రివ్యూ చేయడం జరిగింది. మనం ఉదాహరణ చెప్పుకుంటే బోరుగడ్డ అనిల్కి రాజమర్యాదలు విషయంలో ఎవరండి బోరుగడ్డ లేకపోతే వర్ర రవీంద్ర ఎంత స్మాల్ ఫిష్ అండి, చిన్న. నిన్న శర్మ గారు మొత్తుకునేది అదే కదా, ఏం చేస్తున్నారు మాకు, మేము నిమిత్త మాత్రంలో మాకు పైనుంచి ఆదేశాలు వచ్చిన పేర్లతో సహా చెప్పినప్పుడు వాళ్ళని కనీసం అదుపులో తీసుకొని విచారించలేనటువంటి పరిస్థితిలో ఉందా? అసలు ఆశ్చర్యం వేస్తుంది. ఆవిడ క్వశ్చన్ చేశారని కాదు, వీళ్ళంతా బచ్చగాళ్ళండి, వీళ్ళంతా ఆకురౌడిగాళ్ళు, వీళ్ళు డబ్బులు ఇస్తే నెలకింత డబ్బులు ఇస్తే ఏంటి ఒళ్ళు పైగా మర్చిపోయి పోస్టులు పెట్టిన వాళ్ళు పెట్టమనేది ఆఖరికి భాషతో సహా స్క్రిప్టింగ్తో సహా పైనుంచి వచ్చింది అని చెప్పేసి క్లియర్గా చెప్తుంటే, ఆ నెట్వర్క్ మీద మా దగ్గర ఉందని చెప్పేసి మీరు చెప్తూనే ఏకంగా గవర్నమెంట్ తరఫున శాలరీస్ ఇచ్చారు, డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి కూడా ఎవరెవరికి ఎంతెంత శాలరీలు అని చెప్పేసి మీడియాలో కూడా వచ్చినప్పుడు ఇప్పటికి కూడా మీనమేషాలు లెక్కేస్తున్నారంటే ఇది నిజంగా చావలేనితనమే అంటారు. గఫూర్ గారు చెప్పింది 100% కరెక్ట్. రైట్, మనకి ఎక్కువ సమయం లేదు. మీకు అంతకన్నా మీరు సపోర్ట్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేదంటే కనుక స్వయాన హోమ్ మినిస్టర్ గారే సరైన ఆన్సర్ లేదు. ఇంకా మీ నుంచి మేమే ఎక్స్పెక్ట్ చేస్తాం, నేనే మిమ్మల్ని తప్పు పట్టడం లేదు. విజయ్ కుమార్ గారు ఇప్పుడు సార్ ఇంకోటి నాకు ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట మాట్లాడి మెయిల్ చేశారేమో, అంటే మీరు టీం పెట్టారంటున్నారు కానీ ఆ టీం కూడా సరైన టీం కాదేమో, అందుకని మమ్మల్ని ఏం చేయలేకపోతున్నారు, ఇక అంతకన్నా భాష వాడలేకపోతున్నాను నేను, అందుకని ఏం చేయలేకపోతున్నారు, టీం కూడా మార్చుకోలేమని ఒక నిజంగా ఒక అంతర్లీనంగా ఒక సలహా కూడా ఇచ్చినట్టు అనిపిస్తోంది. అది వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే సార్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇండివిజువల్ గవర్నమెంట్ కాదండి, కూటమి గవర్నమెంట్. మీరు ఆయన 95 ముఖ్యమంత్రి అని పేరుకి అంటున్నారు, 95 ముఖ్యమంత్రిగా ఉంటే ఎంప్లాయీస్ ఎవరు కూడా పనిచేయరు. ఇప్పుడు మీకు తుఫాను వచ్చి విపరీతమైన తుఫాను వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చిన్న వర్షానికి కూడా భయపడతారు ప్రజలు. అలాగే ఏమైందంటే మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద తుఫాన్లాగా అడలిపోయిన తర్వాత చిన్న వర్షానికి కూడా ప్రభుత్వ అధికారులు భయపడుతున్నారు, ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు. మొన్న మధ్యన ఐఏఎస్లు అందరూ ఏదో మాట్లాడిన రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇది చేయలేమని చెప్పారని ఒక బయటకు ఒక న్యూస్ వచ్చింది. అలాగే ఏంటంటే ముందు ఇప్పుడు టార్గెట్ చేసేస్తారు, లేకపోతే మేము ఇప్పుడు మీరు ఐపీఎస్లు ఐఏఎస్లు ఎంతమంది టార్గెట్ అయ్యారు టీడీపీ వచ్చిన తర్వాత? టీడీపీ ఏమి సైలెంట్గా ఏం కూర్చోలేదని, కానీ ఏంటంటే వాళ్ళు కొంతమంది బీజేపీతో టైఅప్లు ఉన్నవాళ్ళు, లేకపోతే జనసేనతో ప్రోగా ఉన్నవాళ్ళు, ఇలా కొంతమందిని అలాగా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ మీరు చూడండి, ఒకవైపు ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, అక్కడ సీఏనో లేకపోతే ఎంఆర్ఓనో మార్చారనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడు? జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటుకో లేకపోతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోటుకో వెళ్ళిపోతున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వ్యతిరేకించిన తర్వాత మరి జనసేన లేకపోతే బీజేపీ ఎమ్మెల్యే ఉన్న చోటు వెళ్ళడం అనేది అలాగే మీకు ఏమవుతుందంటే, అలాగ ప్రోగున్న పోలీసులు కానీ ప్రోగున్న ప్రభుత్వాధికారులు కానీ ఉండడం వల్ల వైసీపీ ప్రభుత్వం మీరు వర్రా అనేవాడు కానీ లేకపోతే బోరగడ్డ అనేవాడు కానీ ఎందుకు జరిగాయండి? ప్రోగా ఉండబట్టే. ప్రోగున్న ఎంప్లాయీస్ ఉన్నారు, రేపు పొద్దున్న ఏం జరుగుతుందో నెక్స్ట్ 5 ఇప్పుడు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్న వాళ్ళు ముందుకెళ్ళొచ్చండి. రిటైర్మెంట్ పని చేయించుకోవాలా, కొత్త వాళ్ళని తెచ్చుకోలేం కదా. నేను చెప్పేది ఏంటంటేనండి, కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు వ్యతిరేకించారనుకోండి, ఇంకొక ఎమ్మెల్యే గారు దాన్ని ఆదరిస్తుంటే
ఇంకా మీరు వైసీపీ ప్రో ఉన్న వాళ్ళ మీద ఏం చేయగలరు మీరు? ఇప్పుడు వైసీపీ ప్రోగ్రామ్ వాళ్ళందరినీ మన ఉద్యోగాల్లో నుంచి తీసేయలేం కదండి అట్లని. తీసేద్దంటలేదు, అలా ఉద్యోగాలు తీసేసాడా జగన్మోహన్ రెడ్డి గారు? చెప్తున్నారండి, ఉద్యోగాలు సక్రమంగా చేయించుకోవాలి, వాళ్ళకి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. చేయకపోతే పైన బెత్తం పట్టుకుని ఒకడు ఉంటాడని చెప్పి భయం ఉండాలి కదా. కొంచెం టైం సార్, 5 నెలలు అయింది ప్రభుత్వం పరిపాలన, 6 నెలలు. ఇప్పుడు ప్రజలు కానీ లేదంటే మీ కూటమిలో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఈ కొంచెం టైం అన్నారు కానీ ఇంత టైం 5 నెలలు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా టైం. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు కొన్నటువంటి ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకొని చకచకా పనులు జరుగుతాయి అనుకుంటారు తప్ప ఏదో ఇది అంటారు కదా, కొండంతా ఎలుకలు పెట్టినట్టు చిన్న ఎలుకలు పట్టుకొని మళ్ళీ ఆ ఎలుకలు కూడా తోకెత్తి ఆడిస్తున్నారు అనమాట, ఏది పోలీస్ స్టేషన్లో. కాబట్టి వాళ్ళ గురించి ఏంటండి బాబు పంచాయతీలు, అసలు పేర్లు వినపడుతున్నా కూడా శుభ్రంగా ఫ్రీ బర్డ్స్ లాగా తిరుగుతున్నారు. ఎనీవే, ఇట్స్ హై టైమ్ టు రెట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విజయ్ కుమార్ గారు, అలాగే శ్రీధర్ శర్మ గారు, గఫూర్ గారు, ఉప్పాలక్ష్మి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.